చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చేత ఒక పత్రికా విలేకరుల సమావేశం పార్టీ వాళ్ళు పెట్టించి కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. అనుకున్నంత గౌరవం, ఊహించిన పదవులు దక్కలేదని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను ఏ పదవులు ఊహించి నాకు ఈ పదవి కావాలి అని చెప్పి ఆ పదవి దక్కలేదని చెప్పి నేను ఎప్పుడు కూడా అసంతృప్తికి గురి కాల. అసలు ఆ పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఏ పదవి కోసం ఊహించాల్సినటువంటి అవసరం నాకు ఎప్పుడు రాలా. నేను 2001లో చిలకలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీకి పనిచేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రజల మధ్యలోనే ఉన్నాను, ప్రజలతోటే ఉన్నాను. ఎందుకంటే 2004లో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పదవి ఇచ్చినట్టుగా, ఆ తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గౌరవించినారు, సముచితమైనటువంటి స్థానాలు కల్పించారు అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు 2004లో ఏం జరిగింది, 2004కు పూర్వం ఈ నియోజకవర్గంలో పరిస్థితులు తెలిసినటువంటి వాళ్ళ చేత మాట్లాడించినట్టే బాగుండేది. 2001కి పూర్వం 1978 నుంచి సాంబయ్య గారు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగాను, నియోజకవర్గ ఇన్ఛార్జిగాను కాంగ్రెస్ పార్టీలో ఉండటం జరిగింది. ఆయన 3 సార్లు శాసనసభ్యుడిగా, మొత్తం 6 సార్లు ఇక్కడ పోటీ చేశారు. ఆయన 1978లో రాజశేఖర రెడ్డి గారితో పాటుగా తొలిసారి శాసనసభ్యుడికి ఎన్నిక కావడం జరిగింది. అందువలన ఆయనతోటి సాన్నిహిత్యం పెరిగింది. అది చివరి దాకా కూడా కొనసాగింది. రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితత్వం, రాజశేఖర రెడ్డి గారితో స్నేహం వలన సాంబయ్య గారికి ఇబ్బందులు కూడా ఎదురైనాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే, ఆయనకి ఒక దశలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో గ్రూపులుంటాయి. రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి వర్గాలు సాంబయ్య గారికి సీటు రాకుండా కూడా చివరి దాకా ప్రయత్నం చేయటం. సాంబయ్య గారికి మరి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన శాసనసభ్యుడిగా గెలవకపోతే, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కాదు, ఆయన కూడా ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఉండేవాడు. మరి అటువంటి పరిస్థితుల్లో సాంబయ్య గారికి ఏ పదవి రాకుండా అడ్డుకోవడం, సాంబయ్య గారికి కొన్ని ఇబ్బందులు పడటం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగానే మెరిగేటువంటి వాళ్ళు. అది ఎప్పుడు కూడా మేము రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాం కాబట్టి ఇబ్బందులు వచ్చినాయని చెప్పి ఎప్పుడు అనుకోలే. అల్టిమేట్గా 94లో అయితే సీటు రానటువంటి పరిస్థితుల్లో పివి నరసింహారావు గారు ఉండి సాంబయ్యకి సీటు ఇవ్వట్లేదు ఎట్లా అని చెప్పి పివి నరసింహారావు గారు ఆ రోజు సీటు ఇవ్వటం, సాంబయ్య గారు 94లో గెలవటం, ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసినటువంటి విషయాలు. ఆ నేపథ్యంలో సాంబయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడ చిలకలూరుపేటలో న్యాయవాదిగా ఉండేవాడిని. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక రకంగా పొలిటికల్గా వివాదాలు ఉండేవి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అది నియోజకవర్గం కానివ్వండి, జిల్లా కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ వాతావరణం ఏంటంటే పోటాపోటీగా ఉండేది. ప్రతి గ్రామంలో కూడా క్రిమినల్ కేసులు ఉంటుండేవి, కొట్టుకుంటుండేవాళ్ళు. కాబట్టి కేసులు కూడా ఎక్కువగా ఉండేవి. నా అవసరం చాలా ఉండేది. నేను కూడా పొలిటికల్గా వచ్చినటువంటి కేసులన్నీ కూడా వాళ్ళకి ఉచితంగానే సేవ చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే నేను ప్రజలకి బాగా దగ్గరయ్యాను. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను బాగా పరిచయాలు ఏర్పడిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయలేదు, ఆ కుటుంబం మోసం చేయలేదు. ఆ కుటుంబం గౌరవం పెంచింది. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం పెంచారు అని చెప్పారు. నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టాను. ఈ ప్రెస్లో నేను మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా రికార్డ్ అయిపోయింది. అది తప్ప ఇంకేం లేదు. నేను మాట్లాడలేదు. పేపర్ వాళ్ళు రాసుకున్నా అదే, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు రికార్డ్ చేసుకున్నా అదే, అది తప్ప రెండోది లేదు. అసలు
నేను మాట్లాడిన చోట ఎక్కడైనా సరే మోసము, జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు అని చెప్పి నేను ఎక్కడైనా అన్నానా? అసలు ఆ కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ప్రస్తావన ఎందుకు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని గురించి నేను ఎప్పుడు మాట్లాడాను? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో ఏం సంబంధం ఉంది మాకు ముందు రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటంత వరకు చాలా సన్నిహితంగా ఉన్నాం. ఆయన అంటే ఎనలేనటువంటి అభిమానం అదే కొనసాగింది. ఆయన ఉన్నప్పుడు ఆయన మాకు చేసేది ఏదో చేశాడు, అయినా మేము ఆయనతోటే ఉన్నాం. ఆయన ఇట్లా చేశారు అట్లా చేశారు ఎప్పుడూ అనుకోలేదు, అనము కూడా. ఎప్పుడన్నా మేము అనని మాటని నేను అన్నానని చెప్పి మీరు ఎందుకు మాట్లాడారు? అసలు మోసం చేశానని చెప్పి నేను ఎప్పుడన్నాను? నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయిపోయింది. నేను 2011 నుంచి నేను బయటకు వచ్చేటంత వరకు కూడా ఏం జరిగిందో చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మాకు నచ్చలేదు కాబట్టి మేము బయటకు వెళ్తామని అన్నాం. ఆ నిర్ణయాల వల్లే బయటకు వచ్చానన్నాను. తప్ప ఇదేనా? మీరు ఈ మాట ఎందుకు మాట్లాడారు అంటే, నేను ఇప్పుడు దాకా నువ్వు పదవులు అనుభవించి ఎమ్మెల్సీ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశాడు అని చెప్పి నువ్వు మా అపవాదేసి వెళ్ళిపోతున్నావు అని చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేశావు. నేను ఎక్కడన్నాను అంటే, మీరు ఉద్దేశం ఏంటంటే మీ మనసు నిండా నిండిపోయి ఉంది. ఏమనంటే రాజశేఖర్ని మోసం చేశాము అనే మాట మాత్రం మీ నరడారా గిన్నించుకుపోయింది. అది తన్నుకొచ్చి నేను అనన్నటువంటి మాటను కూడా మీరు మోసం అనే మాట బయటకు వచ్చింది. నేను కూడా అన్నాను. ఎవరికి తోచినటువంటి వాళ్ళు అన్వయించుకుంటున్నారు. అంటే రాజశేఖర్కి ఈ రకంగా చేయటం అనేది మోసం అనేది మీకు తెలుసు. మోసం అని మీ మనసులో అది దాగి ఉంది, మీ మనసులో ఉంది కాబట్టి మేము మోసం చేయలేదని సమాధానం చెబుతున్నాను. నేను ఎప్పుడు అన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు లేకపోతే ఆ కుటుంబం మోసం? ఎందుకంటాను అసలు కుటుంబాన్ని? నేను జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకంటాను? 2019 దాకా ఆయనతోటి కలిసాం, తిరిగాం, సన్నిహితంగా ఉన్నాం, అన్నీ చేశాం కదా. ఆయన ఈ రకంగా నాకు చేసుకుంటూ వచ్చాడని చెప్పారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది. ఆయన ఏం చెప్పాడు చివరిలో? పల్నాడు మీటింగ్ జరిగేటప్పుడు 7 శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, 8వ వాడు నన్ను కూడా పిలిచినప్పుడు అక్కడ మాట్లాడిన సందర్భంలో ఏమన్నాడు? ఈయన పక్కన పెట్టారు అన్నట్టు. నేను ఇవన్నీ మాట్లాడదలుచుకోలే. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ నా చేత మాట్లాడిస్తారు. జిల్లా అధ్యక్షుడికి ఇవ్వమని చెప్పి ఒక దాంట్లో ఒక ఆయన ఇవ్వమన్నాడు. ఒక ఆయన అడిగినాడు, రాజశేఖర అన్నకు మంత్రి జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు ఇవ్వండి అని. లేదు అన్నను పక్కన పెట్టాంలే. పక్కన పెట్టానని చెప్పి నాయకుడు అన్న తర్వాత కూడా ఇంకా ఆ పార్టీలో ఉండేది ఎక్కడ? మాటలు మాట్లాడేది కాబట్టి గౌరవం ఇచ్చాము మేము. ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవం ఇచ్చి ఆయన గౌరవాన్ని పెంచాము. పెంచినా కానీ వెళ్ళిపోతున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడారు కాబట్టి ఇది చెప్పాల్సి వచ్చింది. అది చెప్పను. అయిపోయింది, అది అయిపోయింది, క్లోజ్. నేను అడుగుతుంటే అయిపోయింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. ఇంకా ఆ ప్రస్తావన అనవసరం. జరిగిందే జరిగిపోయింది. ఉన్నాం 15 సంవత్సరాల పాటు దాంట్లోనే ఉన్నాం. మంచి జరిగిందో చెడు జరిగిందో జరిగింది. నేను ఒక మాట ఆయన్ని వ్యక్తిగతంగా అందలుచుకోలేదు. పైగా నేను ఆయన కృతజ్ఞతలే చెప్పాను ఆయనకి. ఏది ఎమ్మెల్సీ ఇచ్చినందుకు. మీరు గెలికి ప్రెస్ మీట్ పెట్టి నేను అన్నటువంటి మోసం మాట మీరు మాట్లాడి పదవులు ఇచ్చి గౌరవించామని 2004లో కూడా నేను గెలిచింది కూడా మీరే మీ క్రెడిట్లోని వేసుకొని అది కూడా మీ యొక్క గొప్పతనం ఘనము అని చెప్పి ఇవన్నీ కూడా చెబుతా ఉంటే మీకేం సంబంధం? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఆయనతోటి ఉన్నటువంటి అనుబంధం మాకు ఉండేదేదో ఉంది. ఆ రోజు మీ పరిచయం కూడా లేదే. కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పేరు చెప్పే కదా మీలోకి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మీతోటి ఎట్లా ఉన్నాం, మీతోటి పనిచేసేటప్పుడు నేను ఎట్లా పనిచేశాను, ఇదే కదా మనకి కావాల్సింది. నేను కూడా చెబుతున్నా కదా 2019 ఎలక్షన్లు అయిపోయేటంత వరకు కమిటెడ్గానే ఉన్నాం. ఆయన కూడా నా పట్ల అట్నే ఉన్నాడు. చెప్పింది నెరవేరుస్తాడుగా అనుకున్నాను నేను. అందుకే అట్లా నమ్మాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పేరుంది ఎన్నికలకు ముందు, మాట తప్పడు మడమ తిప్పడు అని. అందుకనే కార్యకర్తలందరూ కూడా నమ్మారు. 2019కి పూర్వం సంగతి మీకెందుకు? ఎక్కడ అనలేదు కదా. నేనేమి పని చేయకపోయినా మీరేం మొయ్యలేదు నన్ను భుజాలెక్కించుకొని. నేను పని చేస్తున్నాను, కమిటెడ్గా ఉన్నాను. నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా గ్రూపులు లేవు, తగాదాలు లేవు. నా వల్ల ఒక్కటి కూడా తగాద రాదు.
తగాదాల పరిష్కారం తప్ప ఎవరికో సమస్య వచ్చినా నేను వెంటనే అటెండ్ అయ్యేవాడిని. జిల్లాలో ఏ కార్యకర్త చెప్పినా, ఏ ఎమ్మెల్యే చెప్పినా, పదవులు కావాలన్నా ఏదో కావాలన్నా కూడా వాళ్ళు చెప్పిందే చేసేవాడిని. కాబట్టి నాతోటి కాంట్రవర్సీ లేదు. ఎవరికి ఉందని నేను చెప్పాను ఎక్కడన్నా? ఎవరన్నా చెప్పారా? తెలుసుకొని మాట్లాడాలి కదా. తెలీదు, గతంలో మీరు లేరు, విషయ పరిజ్ఞానం లేదు. విషయ పరిజ్ఞానం ఉన్న చేత మీరు పెట్టించుకోవాలి కదా ప్రెస్ మీటు. నేను విపరీతమైనటువంటి విమర్శలు చేస్తే మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈరోజు గెలికి నా చేత ప్రెస్ మీట్ పెట్టించారు. నిన్నటితో అయిపోయింది కదా, క్లోజ్ కదా అది. పైగా నీ వెనకమాల కూర్చున్నారు, ఒకళ్ళిద్దరు ఉన్నారు. 2004లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ. 2004లో నేను ఎట్లా గెలిచాను, ఏమి జరిగింది ఈ నియోజకవర్గంలో, ఎంత గొడవ జరిగింది, రోడ్డు మీద ఎంతసేపు ధర్నా చేశారు, ఎంతసేపు ఉండవనేది వాళ్ళకు కూడా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కనీసం వాళ్ళని అడగాలి కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.